హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీమతి బొటిక్. నేను మీకు ఇందాక చెప్పా కదా, ఇంకా ఫుల్ వీడియో పెడతాను మొత్తం బ్రైడల్ వర్క్స్ అని చెప్పి. చూడండి, ఇది వచ్చేసి శారీ. ఇది శారీ, దీనికి వచ్చేసి ఇది సెల్ఫ్ కలర్ ఇలాగే వచ్చింది మనకి బ్లౌజ్ కూడా, అందుకు అది బాగలేదని చెప్పి మనం ఇలా కొంచెం ఆపోజిట్ తీసుకున్నాము. ఈ కలర్ రెడ్లో ఇలా తీసుకున్నాము. ఇది వచ్చేసి రెడ్ పట్టులో తీసుకున్న బ్లౌజు. దీనికి వర్క్ వచ్చేసి ఇలా మొత్తం ఫుల్ వర్క్ చేస్తాము. శారీ కలర్ అక్కడక్కడ నాట్ వర్క్ చాలా వర్క్ చేయించాము. మొత్తం బీడ్స్ వర్క్, జర్దోసి వర్క్ చాలా బాగుంది కదా. 3 కుట్టుతో ఇలా ఫ్లవర్స్ చేయించాము. ఫుల్ హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఇలా ఉంటాయి, 2 హ్యాండ్స్. ఇది ఈ రెడ్ది మనం ఇంకొక శారీ కూడా యూస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్, ఎందుకంటే మనకు థ్రెడ్ వర్క్ లైట్గా వచ్చింది కాబట్టి. ఇది మనకు వాళ్ళు అడగడం కూడా, ప్రతి ఒక్క శారీ బ్లౌజ్ వచ్చేసి ఇంకొక శారీకి యూజ్ చేసుకునేలాగా చేయమన్నారు. ఇది వచ్చేసి రెడ్ బ్లూ కాంబినేషన్. దీంట్లో మనం బ్లూ, ఇది కూడా పట్టు క్లాత్ సపరేట్ తీసుకున్నాను నేను. క్లాత్ ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ వర్క్, హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్, ఇలా ఫుల్ హ్యాండ్స్. ఇది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్. వాళ్ళు మొత్తం నెక్ ఇదే ప్యాటర్న్ చెప్పారు మనకు. ఇది కూడా ఇంకొక శారీకి యూజ్ చేసుకునేలాగా, శారీ కలర్ తక్కువ యూజ్ చేసి మనం అంతా మెటీరియల్ జర్దోసి, షుగర్ బీట్స్ అవన్నీ చాలా ఎక్కువ యూజ్ చేసి చేసాము. ఇది ఇంకొక శారీ చూద్దాము. ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. దీనికి వచ్చేసి గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా పట్టు క్లాత్ తీసుకున్నాను. ఇది ఫుల్ బ్లౌజ్, బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది ఫుల్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా బీడ్స్ పెట్టాము. ఇది హ్యాండ్స్ ఫుల్ వర్క్, ఇది ఫుల్ హ్యాండ్స్. ఇది కింద బీడ్స్ అంతా ఇలా ఇచ్చాము, బీడ్స్ వర్క్ ఇదంతా ఫుల్ హ్యాండ్స్. ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా ఇంకో సారీకి యూజ్ చేసుకునేలాగా మనం ఆల్మోస్ట్ కొంచెం థ్రెడ్ వర్క్ అంతా తక్కువ చేసి మనం మెటీరియల్ అంతా ఎక్కువ యూజ్ చేసాము. హ్యాండ్స్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇది ఇంకొక శారీ చూద్దాము. ఇది బ్లూ. దీంట్లో కూడా మనకు రన్నింగ్ ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది, సెల్ఫ్ కలరు. ఇది అంత సూట్ అవ్వదని చెప్పేసి మనం ఈ బ్లూ తీసుకున్నాము. ఈ బ్లూకు ఇలా వచ్చేసింది హ్యాండ్స్. ఇది అంతా ఇది కాపర్లో ఉండింది బూటీస్, అందుకు కాపర్ జర్దోసి యూజ్ చేసాము. కాపర్ జర్దోసి ప్లస్ శారీది అక్కడక్కడ లైట్గా ముడుకుట్టు ఇచ్చాము. ఇది కూడా మల్టీపర్పస్గానే అడిగారు, అన్ని బ్లౌజులు మల్టీపర్పస్గా అడిగారు వాళ్ళు. ఇది కూడా మనం ఇంకో శారీకి పేరప్ చేసుకోవచ్చు లైట్గా, ఎందుకంటే అక్కడక్కడనే మాత్రమే లైట్గా మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాము. ఇది ఇంకో బ్లౌజు. ఇంకొకటి రెడ్, గ్రీన్కి రెడ్ పళ్ళు వచ్చింది. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ తీసుకున్నానండి. హ్యాండ్స్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వెరైటీగా కొంచెం డిఫరెంట్గా శారీ బార్డర్ ఇచ్చేసి, ఇది శారీలో బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం మనం బార్డర్ కనిపిస్తే చాలా అందంగా కనిపిస్తాయి బ్లౌజులు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ 2 హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఇది నెక్కి వచ్చేసి సింపుల్గా చిన్నగా జర్దోసి రోప్ ఇచ్చేసి ముడుకుట్టిచ్చాము. ముడుకుట్టిచ్చేసి చిన్నగా చెంకి వర్క్ ఇచ్చాము. చాలా చిన్నగా చాలా నైస్ కనిపిస్తుంది. ఇది రెడ్ పైన, ఇది గ్రీన్ రెడ్ బ్లౌజ్. ఇది ఇంకొక శారీ పింక్. ఇది శారీలో బ్లౌజే తీసుకున్నాము. ఇది కూడా మనం జార్జెట్లో సెల్ఫ్ కలరే. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, సింపుల్ వర్క్ చేసాము. ఇది 3 కుట్టు ఇచ్చాము, జర్దోసి లీప్స్ అవి చేసాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము, ఫుల్ హ్యాండ్స్కు షుగర్ బిట్ లైట్గా. ఇది మనం హెవీ వర్క్ చేస్తే కూడా అంత మంచిగా అనిపించదు క్లాత్ పైన, అందుకు ఇలా సింపుల్గా మరి మనకు కొంచెం గ్రాండ్గా కనిపించేలాగా ఇలా చేసాం. హ్యాండ్స్ వర్క్, హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇంకొకటి బనారస్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీని దీన్ని కూడా మనం సెల్ఫ్ బ్లౌజే తీసుకున్నాము. ఈ బ్లౌజ్లో ఇది హ్యాండ్స్ కొంచెం హైలైట్గా కనిపించాలి అని చెప్పి కింద బార్డర్ ఇచ్చి పట్టీ మోడల్ చేసాము. ఇది పట్టీ ఉంటుంది, ఇలా మనం పట్టీ పెట్టుకుంటాం కదా వంకీ మోడల్, ఆ టైప్ వంకీ మోడల్ చేసాము. బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది మనకు. ఇది సింపుల్గా చాలా ముద్దుగా కనిపిస్తుంది కదా, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది నాట్ వర్క్ థ్రెడ్తో నాట్ వర్క్ చేసి చిన్న ఫ్లవర్లో లీఫ్లో నాట్ వర్క్ చేయించాము. చాలా బాగా అనిపించింది సింపుల్గా. ఎలా ఉన్నాయండి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.